ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. హైదరాబాద్ కోటి ఎస్బీఐ ఏటీఎం దగ్గర జరిగిన కాల్పుల కేసును టాస్క్ ఫోర్స్ పోలీసులు ఛేదించారు. 2 నిందితులను యూపీలో అదుపులో అరెస్ట్ చేశారు. ఏటీఎం దగ్గర కాల్పులకు వాడిన వెపన్ను కూడా రికవరీ చేసుకున్నారు పోలీసులు. కోటి ఎస్బీఐ ఏటీఎం దగ్గర జరిగిన కాల్పుల ఘటనలో 2 దోపిడీకి పాల్పడగా మరొకరు ఇందుకు ప్లాన్ చేశారు. చాంద్రానగుట్టకు చెందిన వ్యక్తి దోపిడీ దొంగలకు షెల్టర్ ఇచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. కేసు ట్రేస్ చేసిన వివరాలను మా ప్రతినిధి రవితేజ టాస్క్ ఫోర్స్ పోలీసులతో అందిస్తారు. కోటి కాల్పుల కేసులో 2 నిందితులని అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రొడ్యూస్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. అసలు వీళ్ళ మోటివ్ ఏంటి, ఎప్పటి నుంచి రెక్కీ చేస్తా ఉన్నారు, ఎగ్జాక్ట్ గా అదే లొకేషన్ ఎంచుకొని ఎందుకు ఈ కాల్పులకు పాల్పడ్డారు, మనతో టాస్క్ ఫోర్స్ డీసీపీ ఉన్నారు. సార్, హైదరాబాద్ లో సెన్సేషనల్ కేసు ఇది, చాలా ఎఫర్ట్స్ పెట్టారు. ఈ 2 అరెస్ట్ తర్వాత వీళ్ళ ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్స్ ఏంటి, ఎందుకు ఆ కోటి ఏటీఎం దగ్గరనే వీళ్ళు టార్గెట్ చేశారు? సో ఇది మన హైదరాబాద్ సిటీ కమిషనరేట్ సుల్తాన్ బాజార్ పిఎస్ లిమిట్లో 31 జనవరి మార్నింగ్ 6:45 to 7 మధ్యలో ఇది రాబరీ కేస్. ఇన్ విచ్ అది ఫైర్ ఆర్మ్ యూజ్ చేసి విక్టిమ్కు థ్రెటన్ చేసి క్యాష్ స్టోలన్ చేయడం జరిగింది. ఈ కేసు తర్వాత మన రెగ్యులర్గా మన టాస్క్ ఫోర్స్ టీమ్స్ మరియు లా అండ్ ఆర్డర్ పోలీస్ టీమ్ కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెట్టి టెక్నికల్ ఎవిడెన్స్ మరియు సీసీటీవీ ఫుటేజ్ కలిసి ఈరోజు ఫైనల్గా 2 అక్యూజ్కి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అక్యూజ్ పేరు ఫుర్ఖాన్ అహ్మద్ అండ్ తాయబ్ త్యాగి. ఇద్దరు కూడా ప్రీవియస్గా క్రిమినల్స్ ఉన్నారు. వాళ్ళ పైన ఫుర్ఖాన్ పైన యాజ్ పర్ అవర్ ఇన్ఫర్మేషన్ 8 కేసెస్ ఉన్నాయి ఉత్తరప్రదేశ్ స్టేట్లో. 307 కేసెస్, ఎలక్ట్రిసిటీ థెఫ్ట్ కేసెస్, ఫైర్ ఆర్మ్ కేసెస్ ఉన్నాయి. ప్లస్ ఈ తాయబ్ త్యాగి పైన కూడా ఒకటి ఫైర్ ఆర్మ్ కేసు యూపీ స్టేట్లో బుక్ ఉంది. సో ఇద్దరు కూడా ఇది క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇంతకుముందు ఈ టైప్లో కేసెస్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది. సో ఇక్కడ ఈ అరెస్ట్ అక్యూజ్ తాయబ్ త్యాగి ఫిబ్రవరి 24 నుంచి ఇక్కడ యాజ్ అ క్యాబ్ డ్రైవర్గా పని చేస్తున్నారు. వాళ్ళు రెగ్యులర్గా మార్నింగ్ రైట్ టైంలో వాళ్ళు అబ్జర్వేషన్ పెడుతున్నారు ఈ ఏటీఎం దగ్గరికి ఎవరు వస్తారు, ఇప్పుడే వస్తారు ఈ క్యాష్ డిపాజిట్ చేయడానికి, ఏ టైంలో వస్తారు, ఈ అన్ని మొత్తం ఆల్మోస్ట్ 1 month నుంచి ఇక్కడ రీకీ చేశారు. అండ్ ఫైనల్గా ఈ తాయబ్ త్యాగి ఇతర అక్యూజ్తో ఫుర్ఖాన్, ఫహీమ్, నౌషాద్, ఆబిద్ ఇంకా ఇది అందరు అక్యూజ్ వాళ్ళు ఒక ప్లాన్ చేశారు. ఈ ప్లాన్ యాజ్ పర్ ప్లాన్ వాళ్ళు ఈ 31st డే రోజు అక్కడ ఏటీఎం దగ్గరికి వచ్చి ఒక విక్టిమ్ వచ్చి తర్వాత వాళ్ళకి ఫైర్ ఆర్మ్ చూపించేసి వాళ్ళ పైన 2 rounds ఫైర్ చేసి ఒకటి గ్రౌండ్లో హిట్ అయింది, ఒకటి విక్టిమ్లో కూడా హిట్ అయింది. అండ్ తర్వాత వాళ్ళ దగ్గరికి ఉన్న ఈ 6 lakhs రూపీస్ క్యాష్ స్టోలన్ చేసి అక్కడ నుంచి పారిపోయారు. సార్, గన్ క్యారీ చేస్తా ఉన్నారంటే ఖచ్చితంగా ఈ దోపిడీకి దొంగతనానికి ఎవరు అడ్డు వచ్చినా కాల్చి తీసుకుపోవాలనే ప్లానింగ్ తోటే ఉన్నారు. ఎస్, అది మన వాళ్ళు రెగ్యులర్గా ఈ థ్రెటన్ చేయడానికి ఇది కంట్రీ మేడ్ పిస్టల్ యూజ్ చేస్తున్నారు. ఈ పిస్టల్ కూడా యాజ్ పర్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు యూపీ స్టేట్ నుంచి ఇక్కడ తీసుకొని వచ్చారు. సో దీని గురించి కూడా మన ఇప్పుడే ఫర్దర్ పోలీస్ కస్టడీలు తీసుకుని ఎవరు గన్ సప్లై చేశారు, ఈ ఎవరు బ్యాక్గ్రౌండ్లో ఉన్నారో అది మొత్తం కూడా మన ఇన్వెస్టిగేషన్లో బయటకి వస్తే తర్వాత వాళ్ళకు కూడా అప్రెంట్ చేయడానికి మన సైడ్ నుంచి ప్రయత్నం చేస్తాం. హైయెస్ట్ దోపిడీ ఎక్కడ చేశారు సార్, యూపీలో ఉన్నా తెలంగాణలో? అదే మన తెలంగాణలో ఇంతకు ముందు ఏం కేసు లేదు వాళ్ళ పైన, అన్ని కేసెస్ యూపీ అండ్ సరౌండింగ్ స్టేట్లో ఉన్నాయి. సో వీఆర్ కాలింగ్ ఫర్ దాట్ ఇన్ఫర్మేషన్ ఆల్సో. ఇంకా మన దగ్గరికి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ రాలేదు. సో ఇంకా వేరే స్టేట్లో కూడా ఈ టైప్లో కేసెస్ ఉన్నాయి, అది కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని మన డాక్యుమెంట్స్లో అది కూడా మెన్షన్ చేస్తాం. విక్టిమ్ ఎలా ఉన్నారు సార్? విక్టిమ్ ఇప్పుడే నార్మల్ ఉన్నారు. వాళ్ళకి ఇంజురీ నార్మల్గా లెగ్లో ఇంజురీ అయింది. సో ఇప్పుడే వాళ్ళ కండిషన్ నార్మల్గా ఉంది. కేసుకు సంబంధించి ఇంకా చాలా మంది అక్యూజ్డ్ అబ్స్కాండింగ్ లో ఉన్నారు, వాళ్ళని సైతం దీంట్లో త్వరలో అరెస్ట్ చేస్తామని ఇన్ని రోజుల పాటు ఎఫర్ట్స్ పెట్టి వీళ్ళ ప్రతి మూమెంట్ ని తెలుసుకొని వారిని అరెస్ట్ చేసి గతంలో వాళ్ళ నేర చరిత్ర ఏంటి అనేది కూడా పూర్వపరాలన్నీ కూడా బయటికి తీసి ఈ రోజు అరెస్ట్ చేశామంటూ కూడా టాస్క్ ఫోర్స్ డీసీపీ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ మహేందర్తో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్.